నాతో కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరచి లూకాసు వార్త 19వ అధ్యాయం 41-42 వచనాలు నేను చదువుతూ ఉండగా ఈ మాటలు గమనించాలని మనవి చేస్తున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 41-42 వచనాలు ఇలా ఉంది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. దేవుని మాటలు మనకు అర్థం అవడానికి దేవుడు తన కృప విస్తరింపచేయునుగాక. ఆమేన్. ఓ మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు నీ సన్నిధిలో పాడుకున్నాము, నిన్ను స్తుతించాము, ఆరాధించాము. బిడ్డల చక్కని మీరు చేసిన మేళ్లను గూర్చిన సాక్ష్యాలు ఇచ్చారు. ఈ సమయంలో నీ పాదాల చెంత మీరు మాట్లాడితే మేము దీవించబడాలని, బ్రతకాలని, ఉజ్జీవించబడాలని, శక్తివంతులుగా మార్చబడాలని, నీ రూపులోనికి మలచబడాలని ఆశతో ఎదురు చూస్తూ ఉండగా నిలవబడిన మీ దాసునితోనూ వింటున్న నీ బిడలతోనూ మీరు మాట్లాడి నీ మాటల సారాంశం మా జీవితాలకు దీవెనగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా చెప్తారా? ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో అనేక పర్యాయాలు మనం గుర్తు చేసుకునే విషయాలే. అయితే ఒక నూతనమైనటువంటి కోణంలో మీకు సంగతిని మీ మనసులో పెట్టాలని తలస్తూ ఉన్నాను. ఇది చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దగ్గరకు వచ్చి యెరూషలేము పట్టణాన్ని దూరం నుండి చూచి దాని విషయమై ఏడ్చారు అని చదువుకుంటున్నాం. ఎప్పుడు జరిగింది అంటే, ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభువారును యెరూషలేములోనికి రాజుగా జయప్రవేశం చేయిస్తూ గాడిద పిల్ల మీద ఊరేగిస్తూ బట్టలు పరిచి హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ వచ్చారో ఆ రోజు ఊరిలోనికి వెళ్ళకముందు ఊరు వైపు చూచి, బయట నుండి ఊరు వైపు చూచి ఏడ్చారు అని చదువుతాం. ఏ రోజు అది? ఏ రోజు? ఏదన్నా పేరుందా దానికి? ఏదో గుసగుసలు ఆడుతున్నారు. మట్ల ఆదివారం మనందరికీ తెలుసు కదా. యేసు ప్రభువారు యెరూషలేములోనికి జయప్రవేశం చేసిన దినాన్ని వాడుక భాషలో మట్టల ఆదివారం అని పిలుస్తాం. పామ్ సండే అని నానుడి. ఆ రోజు ఏడ్చారు. నేను చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఆయన ఏడుపుకు కారణం ఏంటి? దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు మేలు చేయాలి, మనకి దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి. ఇవన్నీ దేవుని విషయమైనటువంటి మనం కోరుకునేటువంటి కోరికలు. దేవా, నన్ను చూస్తే నువ్వు సంతోషపడాలి, నన్ను నువ్వు దీవించాలి, నన్ను ఆశీర్వదించాలి, నన్ను బాగు చేయాలి, నా అక్కర్లు తీర్చాలి, నాకు తోడుగా ఉండాలి, నన్ను భద్రపరచాలి, నన్ను కాపాడాలి. ఇవన్నీ మనుషుని యొక్క కోరికలు. కానీ వీటన్నిటికీ భిన్నంగా నన్ను చూస్తే నువ్వు ఏడవాలి అని ఎప్పుడైనా ఎవరైనా కోరుకుంటారా? మొన్న నేను చూశాను, ఒక ఆటో మీద రాస్తుంది వెనకాల, నన్ను చూసి ఏడవకరా, అప్పు చేసి దీన్ని కొన్నాను అని రాశాడు. అంటే జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే, నన్ను చూసి ఏడవకరా అని రాస్తూ ఉంటారు. అన్నిటి మీద ఉంటుంది నన్ను చూసి ఏడవకరా అని. కానీ వాడు ఒక ముక్క యాడ్ చేసి రాశాడు. ఏంటంటే, నన్ను చూసి ఏడవకరా, అప్పు చేసి దీన్ని కొన్నాను అని. అంటే మనుషులు బాగుపడితే ఏడుస్తారు అనేది దీని అర్థం. ఎవరైనా బాగుపడితే ఇంకొకటికి ఏమైపోతుంది? ఆ కడుపు మంట అంటారు చూసారు, అసూయతో వచ్చిన ఏడుపు అది. అసూయతో వచ్చిన ఏడుపు, బాగుపడిపోతూ ఉంటే సహించలేక మత్సరం అంటారు, చెడ్డకళ్ళు, అందుకు వచ్చిన ఏడుపు. మరి దేవుడు ఏడుపు ఏంటి? మనం బాగుపడితే ఏడుస్తున్నాడా? మనం దీవించబడితే ఏడుస్తున్నాడా? మనం ఏమైనా క్షేమంగా ఉన్నామని ఏడుస్తున్నాడా? బాగా తినేస్తున్నాం, కట్టుకుంటున్నామని ఏడుస్తున్నాడా? దేవుడు మనల్ని చూసి సంతోషించాల. ఏం చేయాలి? సంతోషిస్తే మనకేం కలిసి వస్తుంది? యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఏం చేస్తాడు? ఆ మంచి దేశంలో ప్రవేశపెడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేనంటే మీకు ఇష్టం అనుకోండి, రక్షణ చాలా మంచిది, కృపమ్మ సూపరు, శాంతమ్మ సూపర్ అంటే మీ ఇంటికి వస్తే కూల్ డ్రింక్ ఇస్తారు.
ఇలా వచ్చినప్పుడల్లా గుళ్ళో కూర్చోబడి తిడుతున్నాను అనుకోండి, ఇంటికి వస్తే కూర్చోమని కుర్చీ కూడా వేయరు. కామనే కదా. ఎందుకని? పొగిడితే మంచోళ్ళండి, తిడితే చెడ్డోళ్ళండి. మీరు నా యందు ఆనందిస్తే ఏం చేస్తారు? ఆనందిస్తే సంతోషంగా నా పట్ల కూడా ఆనందకరమైన కార్యాలు చేస్తారు. మనుషులం కదా. దేవుడు మనకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాడు, ఆయన మీ యందు ఆనందించిన ఎడల ఆ మంచి దేశంలో ఎక్కడికి? పరలోక రాజ్యానికి ప్రవేశపెడతాడు. దేవుడు నీ యందు ఆనందించకుండా నువ్వు పరలోకం వెళ్ళే అవకాశం లేదండి. ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా? ఒకటి, పాపులు నీతిమంతులైనప్పుడు ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు ఆనందిస్తాడు? లూకాసు వార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో చూడండి. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. దేవుడికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? కోనుగోసి గారెలుండి బూర్లెట్టి బిర్యానీ పెడితే సంతోషం కలుగుతుందా? కాదండి. మారు మనసు పొందితే సంతోషం కలుగుతుంది. చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారితే సంతోషం కలుగుతుంది. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయం, హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివితే ఈ మాట కనిపిస్తుంది. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏది సంతోషం? చెడ్డవాళ్ళు చచ్చిపోతేనే సంతోషం. అప్పుడప్పుడు మనం ఏమంటాం? వీడు చచ్చిపోయినా బాగుండండి, ఇది చచ్చిపోయినా బాగుండండి. ఎందుకంటే పేరంతా చెడగొట్టేస్తుంది, మమ్మల్ని దుఃఖంతో నింపేస్తున్నారు. వీళ్ళు బ్రతికి ప్రయోజనం లేదండి. మనుషులు విసిగిపోయే కొన్నిసార్లు కడుపును పుట్టిన బిడ్డలను కన్న తల్లిదండ్రులను చచ్చిపోయినా బాగుండు అనుకుంటున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? అరే, నువ్వు ఎంత చెడ్డోడవైనా నువ్వు చచ్చిపోతే నాకెందుకురా సంతోషం? నువ్వు చచ్చిపోతే నాకు సంతోషం కాదు. మరి ఏది సంతోషం? మీరు మీ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుతే కదా నాకు సంతోషం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొందితే సంతోషం, ఇంకా ప్రవర్తన దిద్దుకుంటే సంతోషం, ఇంకేం సంతోషం? మనం బాగా ఫలిస్తే సంతోషం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీరు ఫలిస్తే తండ్రి సంతోషపడతాడు, మీరు ఫలిస్తే తండ్రి మహిమపరచబడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు కూడా ప్రభువు చెప్పారు. 11వ వచనం చూడండి. మీ యందు నా సంతోషం ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఈ సంగతులు అంటే ఏ సంగతులు చెప్పాడు? మీలో నా సంతోషం ఉండాలి, మీ సంతోషం పూర్తయిపోవాలని ఈ సంగతులు చెప్తున్నాను. ఏ సంగతులు చెప్పావయ్యా? 8వ వచనం చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి స్తోత్రం. మీరు దీవించబడితే సంతోషం. ఏ దీవెనన్నా అనుకోండి. మీరు ఇల్లు కట్టుకుంటే సంతోషం, బండు కొనుక్కుంటే సంతోషం, బంగారం కొనుక్కుంటే సంతోషం, మీకు బిడ్డలు పుడితే సంతోషం, వారు పెరిగి పెద్దవాళ్ళు అయితే సంతోషం, పెళ్ళిళ్ళు అయితే సంతోషం, ఆస్తులు సంపాదించుకుంటే సంతోషం. ఫలించండి. ఇవి శరీరంలో. మరి ఆత్మలో మీరు బాగా ప్రార్థన చేస్తే సంతోషం, నీతిగా బ్రతికితే సంతోషం, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే సంతోషం, దేవుని కోసం కార్యాలు చేస్తే సంతోషం. ఇది ఆత్మలో. శరీరంలో, ఆత్మలో కూడా మీరు ఫలిస్తే సంతోషం, మీ ప్రవర్తన దిద్దుకొని బ్రతికితే సంతోషం, మీరు మారు మనసు పొందితే సంతోషం. మరి ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు ఏడుస్తున్నట్టు? మీరు చెప్పండి ఒకసారి, ఎందుకు ఏడుస్తున్నట్టు? ఇవన్నీ జరిగాయనా జరగవనా? జరగలేదని. ఇప్పుడు నేనేమంటానంటే, నన్ను కానీ నిన్ను కానీ మనల్ని చూసి దేవుడు సంతోషించేలా బ్రతకాలి తప్ప దేవుని కంట కన్నీరు కార్చేలాగా, కార్పించేలాగా బ్రతికితే మనకు దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమవుతుందా? మన బ్రతికి ఎలా ఉండాలండి? నేను 3 మాటలే చెప్తాను, శ్రద్ధగా మీరు కూడా వినండి. ఎండ చాలా గట్టిగా ఉంది, మీ ఓపిక నశించిపోతుంది, నాకు తెలుస్తుంది. ఎలా బ్రతకాలి? దేవుని ఏడిపిస్తానా? సంతోషపరుస్తానా? మనల్ని చూస్తే దేవుడు సంతోషించేలాగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మరి మనం చదువుకున్న లూకాసు వార్తలు ఎందుకు ఏడ్చాడు ఆయన? యెరూషలేము పట్టణాన్ని చూసి ఎందుకు ఏడ్చాడు? యెరూషలేము పట్టణంలో మందిరము లేదా?
యెరూషలేము పట్టణంలో యాజకులు లేరా? యెరూషలేము పట్టణంలో సువార్త పరిచర్య జరగలేదు. యెరూషలేము పట్టణంలో ఏమి లేదని ఏడుస్తున్నాడు. ఇల్లు లేవా? తిండి లేదా? బలులు అర్పించలేదా? కీర్తనలు పాడలేదా యెరూషలేము చర్చిలో? యెరూషలేము దేవాలయం సొలొమోను దేంతో కట్టించాడు? బంగారంతో కట్టించాడే. దానికి రిపేర్లు వస్తే హేరోదు మహారాజు 46 సంవత్సరాల మందిరాన్ని బాగు చేయించి రకరకాల మార్పులు చేర్పులు చేయించి చరిత్రలోనే పేరుగాంచిన మందిరంగా కట్టించాడే. మరి యెరూషలేము చూసి ఎందుకు ఏడుస్తున్నాడు? అన్నీ బాగున్నాయి కానీ అసలు సిసలైనటువంటి సిద్ధపాటు యెరూషలేములో ఉన్న ప్రజలకు లేదు. ఏమి లేదు అంటే క్రింద చెబుతాడు, నీవు ఈ నీ దినమందైన సమాధానమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు. అంటే అర్థం ఏంటి? నీకు సమాధానము కలిగించే సంగతులు నీవు ఇంకా తెలుసుకోలేదు. ఏ సంగతులు తెలుసుకోలేదు? ఈరోజు సంఘాలు యెరూషలేము పట్టణం లాగే ఉన్నాయి. సంఘాలంటే ఎవరు? నేనే. మారు మనసు పొందామని దేవుని బిడ్డలమని చెప్పుకునే విశ్వాసులు ఎక్కడున్నారో ఆ గుంపు సంఘమే. పల్లెటూళ్ళలో చిన్న సంఘాలు, పట్టణాల్లో పెద్ద సంఘాలు, మహానగరాల్లో మహాసంఘాలు. ఎక్కడికి వెళ్తున్నారంటే ఓ పేరు చెప్తారు, ఫలానా చర్చికి వెళ్ళిపోతున్నామండి, 1,00,000 మంది వస్తున్నారండి, 2 లక్షలు. అసలు నువ్వేం ఓడబొడుతున్నావు అక్కడికి వెళ్ళి? అంతమంది వస్తున్నారు కరెక్టే, అక్కడికి వెళ్ళి నువ్వేమి నేర్చుకున్నావు? పుట్టిన సంఘాన్ని మర్చిపోతాం, మనతో ఉన్న కుటుంబ సభ్యులు మారాలనే భారాన్ని మర్చిపోతాం. పోనీ అక్కడికి వెళ్ళి ఆ దైవజనుడు చెప్పే వాక్యానన్నా పూర్తిగా వెంబడిస్తామంటే అది గుర్తుండదు. ఆడంబరం ఉంది కానీ ఏం లేదు. సమాధాన సంబంధమైన సంగతులు, సమాధానం కలిగించే సంగతులు, దేవునికి నీకు మధ్యున్న విభేదము తొలగిపోయే సంగతులు, దేవుడు నీతో ప్రేమగా పలకరించడానికి కావలసిన సంగతులు నువ్వు ఇంకా నేర్చుకోలేదు. దేవుడు నిన్ను చూస్తే దుఃఖపడుతున్నాడే కానీ సంతోషపడే సంగతులు నేర్చుకోలేదు. సంఘాన్ని గూర్చి ఆయన ఏమని ఆశపడుతున్నాడో తెలుసా? సంఘాన్ని చూడగానే ఆయన ఏమని పిలవాలనుకుంటున్నాడో తెలుసా? సంఘం కోసం అందరి మధ్యలో ఏమని చెప్పాలనుకుంటున్నాడో తెలుసా? దేవుని లేఖనంలో చూస్తే పరమగీత గ్రంథములో సంఘము కోసం ఆయన చెప్పాలనుకున్న మాటలు ఏంటంటే 4వ అధ్యాయం 7వ వచనంలో, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీయందు కలంకమేమీ లేదు. దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడండి? నీ పేరే పెట్టుకో. అక్కడ ప్రియురాలన్న చోట నీ పేరు పెట్టుకొని ఎవరైనా చదవండి. మీ పేరు పెట్టుకొని ఎవరు చదువుతున్నారో వాళ్ళు ఆ ప్రియురాలనే మాట తీసేసి మీ పేరు పెట్టుకొని చదవండి గట్టిగా. నా మాట మీకు అర్థం కాలేదా? చదవడం రాదా? నువ్వు చదువమ్మా, చదువు. ఇంకా రాగంలో ఉండిపోయావు నువ్వు. చదువు. మేము రక్షణ ఏమనుకుంటున్నాం, అది అసలు కథ. చదువు. రక్షణ కుమారి, నువ్వు సుందరివి, అధిక సుందరివి, నీ యందు. ఆ మాట చదువుతుంటే ఏమనిపిస్తుంది? కృపాసత్యా నువ్వు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు. సలోమి నువ్వు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు. సత్యప్రకాష్ నువ్వు అధిక సుందరుడువు, నీ యందు కలంకమేమీ లేదు అని ప్రభు అంటున్నారు అనుకోండి. ఏమనిపిస్తుంది? నేను అంత అందంగా ఉన్నానా? అధిక సుందరం అంటే అందరికంటే అందంగా ఉన్నామని. పోనీ అందంగా ఉంటే ఉన్నాం, అదేదో బాగా ఉన్నది. పోనీ ఈ మధ్యలో కొంచెం రంగేస్తున్నాను, ఏమండి, ఈ మధ్యలో కాస్త పౌడర్ రాస్తున్నాను, ఈ మధ్యలో కొంచెం వాసన వచ్చే సబ్బు, కొంచెం వాసన వచ్చే సెంట్ వేస్తున్నాను, అందంగానే ఉన్నాను, డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేస్తున్నాను, అందంగా. పోను మంచిదే. ఆ కింద మాట ఏంటి? నీ యందు కలంకం ఏమీ లేదా. కలంకం అంటే ఏ దోషము లేదా, ఏ లోపము లేదా. ఉందా లేదా? మాట్లాడరేమండి. ఏ లోపము లేని ఎవరు చేయతను చూద్దాం. నాలో ఏ పాపమో లేదండి, నాలో ఏ దోషమో లేదండి, అబ్బో యేసుప్రభు కంటే నేనే నీతిగా ఉన్నాను ఎవరు చేయతను చూద్దాం. నేను ఎత్తుతున్నానండి. ఎందుకు? లోపం లేదని కాదు, ఒక్క మంచితనం లేదని. ఎందుకు చేస్తున్నాను నేను? నా యందు మంచి కొంచెము కూడా లేదు నాయన. ఏ కొంచెమైనా మంచిగా బ్రతకాలని తాపత్రయపడుతున్నాను. అప్పుడు మీరు అనొచ్చు, మీతో ఉండకపోద్దండి, మేము మాత్రం మంచిగానే ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమని ఆశపడుతున్నాడు? నీలో లోపము కనబడలేదు అంటే అర్థం లోపము లేని వారుగా బ్రతకండి, కలంకము లేని వారుగా బ్రతకండి, నీతిమంతులుగా బ్రతకండి. అప్పుడు మీ జీవితాలకు సమాధానము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సమాధానం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? యోబు గ్రంథంలో భక్తుడు మాట్లాడే మాట మీకు జ్ఞాపకం చేస్తాను.
ఈ సమాధానము ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు మన బ్రతుకులో ఈ సంగతులు నేర్చుకుంటాం? 22వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది. ఎలీఫజ్ అనేటువంటి భక్తుడు ఈ మాటలు చెబుతున్నాడు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. దేవునికి స్తోత్రం. ఎవరితో సహవాసం చేస్తే? నువ్వు ఆయనతో సహవాసము చేస్తే, ఆయనతో గంట గడిపితే, ఆయనతో పూట గడిపితే, ఆయనతో రోజు గడిపితే, ఆయనతో నీ సమయాలు గడిపితే, నువ్వు ఆయన కలిసి తిరుగుతూ ఉంటే అది సహవాసం. దేవునికి స్తోత్రం కలిగినగాక. గట్టిగా చెప్పండి. 6 నెలలు వారితో సహవాసం చేస్తే ఇవన్నీ ఇలాంటి బాధలు ఇస్తే మనకి. మరి యేసు ప్రభుతో 6 ఏళ్ల బట్టి సహవాసం చేస్తున్నావు, 20 ఏళ్ల బట్టి సహవాసం చేస్తున్నావు. మరి ఆయన లక్షణాలు 1-2 అన్నా మనలోకి వచ్చాయా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎల్కేజీకి 1,20,000 ఫీజు అంటే ఎక్కడో ఈ మధ్యలో యూట్యూబ్లో ఎవడో పెట్టాడు. ఎల్కేజీ ఫీజు ఎంత? 1,20,000. యూకేజీకి ఏమో 1,50,000. ఫస్ట్ స్టాండర్డ్కి ఏమో 1,70,000. లక్షకు తక్కువేమీ లేదు. నానా తిప్పులో పడి ఒక 5 సంవత్సరాలు ఎల్కేజీ నుంచి 5th స్టాండర్డ్ దాకా పిల్లోని చదివించి 10 లక్షలు అవజేసుకున్నాం. వీడు దేవుడు దయవాళ్ళు ఏబీసీలు బాగా రాసేస్తున్నాడు. ఏం రాసేస్తున్నాడు? ఆడిని చూసి మురిసిపోమా. మా అబ్బాయి కాన్వెంట్లో పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టి 5th స్టాండర్డ్కి వచ్చేస్తే మా ఓడిదే ఫస్ట్ ర్యాంకు. మీకు తెలుసా అయ్యగారు, ఏ నుంచి చెడ్డదాకా ఒక్క తప్పు లేకుండా రాసేస్తాడండి. వాళ్ళు చూసి ఏమనుకోవాలా? ఓరు సత్యకాల మొహోడా, 10 లక్షలు ఖర్చు పెడితే నీ కొడుకు 26 అక్షరాలు వచ్చాయా? ఆ 26 అక్షరాలు వచ్చినందుకు పొంగిపోతున్నావా నువ్వు? తలకాయ నేలకేసి బద్దలు కొట్టుకొని చచ్చిపోవాలా. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఏమొచ్చాయి నీకు? ఏమొచ్చాయి? ఇన్ని సంవత్సరాలు గడిపేసి యేసుతో స్నేహం చేసేసి సహవాసం చేసేసి ఆయన గుణాలు ఒకటి రాకపోతే ఏం చేయలేక, నవ్వలేక, ఏడవలేక మేము ఏదోలో ఒక ఎరునవ్వు నవ్వుతాం కానీ నువ్వు బాగున్నావు మా మంచిదిరా హ్యాపీ హ్యాపీ అంటాం. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని చూచి ఏడుస్తున్నాడండి. ఏడిస్తే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఇప్పుడు నువ్వు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోలేదు కాబట్టి రాబోయే కాలం ఒకటి ఉంది. ఆ కాలంలో శత్రువులు నీ చుట్టూ గట్టు కడతారు, ముట్టడి వేసేస్తారు. నీలో రాతి మీద ఒక రాయి కూడా ఉండకుండా నీ పట్టణాన్ని పడదోసేస్తారు. అలాగే అక్షరాల యేసుప్రభు ఏడ్చిన 35 సంవత్సరాలకు జరిగింది. యెరూషలేము పట్టణం పడగొట్టబడింది, మందిరం కూల్చివేయబడింది, పట్టణంలో గర్భిణీ స్త్రీలు పొట్టలు చింపేసి పిల్లలు తీసి బండలకేసి కొట్టి చంపారు. గుర్రాల గిట్టలు మునిగిపోయేలాగా రక్తం వీధుల్లో పారింది. ఎందుకు? యేసయ్యను ఏడ్పించినందుకు. ఎందుకు? గట్టిగా చెప్పండి, పర్వాలేదు. మరి మనం ఎందుకు ఈ మాటలు చదువుకోవాలి? ఆయన తిరిగిన ఊరిలో, ఆయన బోధ చేసిన ఊరిలో, ఆయన పేరు పెట్టబడిన మందిరం ఉన్న ఊరిలో, ఆయనతో బంధం ఉన్న ఊరిలో, ఆయన రాజుగా ఆహ్వానించిన ఊరిలో వాళ్ళే యేసును ఏడ్పించినందుకు ఇంత కఠిన శిక్ష పొందారే. మనం ఆయన కనికరము చేత, ఆయన దయ చేత రక్షించబడ్డ వాళ్ళం. దేవుని స్తోత్రం. అర్హత లేని మనల్ని ఆయన తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? మన భక్తి యొక్క గురి ఏంటి? మనం ఎందుకు విశ్వాస జీవితాన్ని జీవించాలంటే ప్రభువును మనం సంతోషపరచకపోయినా పర్వాలేదు, కానీ గట్టిగా చెప్పండి, ఏం చేయకూడదు? అప్పుడప్పుడు ఏమనుకుంటాడు? అమ్మ అని పిలవపోయినా పర్లేదండి, ఆడ నాకు పెట్టకపోయినా పర్వాలేదండి, ఆడన్నా ఎక్కడున్నాడో సుఖంగా ఉంటే బాగును అనిపిస్తున్నారా లేదా? ఆడు పెట్టకపోతే నాకేం కొడుకు, ఇవ్వకపోతే నాకేం కొడుకు, ఆడు ఎక్కడుంటే అక్కడ నాశనం అయిపోవాలని అయ్యమ్మను కోరుకుందా? మీరు చెప్పండి చూద్దాం. ఏ తల్లి కోరుకోదండి. కన్న తల్లి చేర్చినట్లు చేర్చే మన ప్రియుడు. నువ్వన్నా బాగుండాలని కోరుకుంటే ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి? చూడ్డానికి బలంగా కనబడుతున్నాయి, అందంగా కనబడుతున్నాయి. అర్థమవుతుందా? ఎలా కనబడుతున్నాయి? ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా మందిరాల్లో ఆడంబరాలు ఉన్నాయి, ఆకర్షణలు ఉన్నాయి, అద్భుతమైన సంగతులు ఉన్నాయి. కానీ మందిరాల్లో ఉన్న ప్రజలు దేవుణ్ణి సంతోషపరిచేటువంటి పరిస్థితి కలిగి లేరు. మరి నీ సంగతి ఏంటి? నిన్ను చూస్తే ప్రభు సంతోషపడతాడని ఒక్క మాట ధైర్యంగా నీ మనసు చెప్తుందా? నిన్ను చూస్తే ప్రభు సంతోషపడతాడని నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తుందా? అయితే నువ్వు బ్రతికినట్టే లెక్క. లేదా ప్రాధేయపడాలి, పశ్చాత్తాపడాలి. ప్రభువా, నిన్ను సంతోషపరచడం నాకు
నేర్పు నాయనా. నేనేం మాట్లాడితే సంతోషపడతావో, ఏ పని చేస్తే సంతోషపడతావో, నేను ఎలా ఉంటే నువ్వు సంతోషపడతావో నాకు నేర్పించు నాయనా అని అడిగితే ఆయన కొన్ని సంగతులు మనకు చెబుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ యెరూషలేము విషయమై ప్రభువు ఏడవక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కొందరు ప్రవక్తలు ఈ యెరూషలేము పట్టణం విషయమై ప్రవచిస్తూ వారు దిద్దుకోవాలని, మారాలని జ్ఞాపకం చేస్తూ దేవుని దుఃఖాన్ని వారి హృదయాల్లో కలిగి వారు తెలియజేసిన సంగతులు ఉన్నాయి. అలాంటి వాటిలో ఏదైనా ఒకటి మన బ్రతుకులో ఉందేమో, అది లేకుండా చేసుకుంటే ప్రభు సంతోషిస్తాడని అర్థం చేసుకొని ఆ సంగతులు మనం కూడా పరిశీలన చేయాలి. ఇర్మియా గ్రంథములో 13వ అధ్యాయంలో 16-17 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 16-17 వచనాలు చదివితే అక్కడ యెరూషలేములో ఉన్న యూదా జనాంగము ఎటువంటి వారిగా ఉంటే దేవుడు దుఃఖపడ్డాడో జ్ఞాపకం చేసుకొని ఆ దుఃఖాన్ని ఇర్మియా తన బ్రతుకులో కలిగి ఉన్నానని చెప్పుకుంటూ మనం అలాంటి వారము కాకూడదని జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16-17 వచనాలు. ఆయన చీకటి కమ్మజేయకమునిపే, ఎవరు చదువుతున్నారో కొంచెం ఊపురున్నట్టు, కొంచెం తిన్నట్టు చదవండి. మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునిపే, మీ దేవుడిని యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి ఈ మాటలకు అర్థం? ఏంటి ఆ మాటలకు అర్థం? ఇప్పుడు మీరు వినకపోతే, మీరు మారకపోతే, మీరు దిద్దుబాటు చేసుకోకపోతే మీకు చీకటి కమ్మేస్తుంది. ఏం కమ్మేస్తుంది? చీకటి అంటే ఏంటి? వెలుగంటే సంతోషం, వెలుగంటే ఆనందం, వెలుగంటే స్పష్టత, వెలుగంటే మేలు, వెలుగంటే మన బ్రతుకులన్నీ సరళముగా నడవడం. మరి చీకటి అంటే దానికి వ్యతిరేకం. చీకటి అంటే బాధ, చీకటి అంటే దుఃఖం, చీకటి అంటే శ్రమ, చీకటి అంటే బలహీనత, చీకటి అంటే కలవరం, చీకటి అంటే కృంగిపోయిన పరిస్థితి. వస్తుందా రాదా? అందరూ ఒకసారి నా వైపు చూడండి. వస్తుందా రాదా? రాకముందే చెప్తున్నాడా, వచ్చేసాక చెప్తున్నాడా? చీకటి కమ్మ చేయక మునిపే అంటే కమ్మ చేస్తాడని అర్థం. చీకటి రావట్లేదు, చీకటిని అనుమతిస్తాడు ఆయన. పిలవగా వినకపోతే, దిద్దుకోకపోతే, మార్చుకోకపోతే చీకటి కమ్మ చేయక మునిపే. ఇంకా మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే. కొండలకు ఎందుకు తగులుతాయి? చీకటి కొండలు తగలడం అంటే అగాధాల్లో పడిపోవడం. మనం మన బ్రతుకులు చక్క చేసుకోవడానికి వీలు లేనంతగా తొట్టిల్లిపోవడం. చీకటి కొండకు తగలక మునిపే మనం వెలుగు కోసం కనబెడుతున్నాం, కానీ దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే. వెలుగు కోసం చూస్తే ఏం ఎదురవుతుంది? అప్పుడప్పుడు ఏమంటాం? సుఖం కోసం చూస్తున్నాం, కష్టం వస్తుంది. మేలు కోసం చూస్తున్నాం, బాధ వస్తుంది. సంతోషంగా చూస్తున్నాం, ఏడుపు వస్తుంది. ఎప్పుడైనా అన్నాం అనుకోండి, ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? నేను వరిచేను జల్లాను, మొత్తం గడ్డి మొలిసింది. ఎందుకు మొలుస్తుంది? విత్తనాలు ఎందుకు చచ్చిపోయి? వ్యాపారం చేశాను, నష్టం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? పైసా పొట్ట మూడ పట్టుకొని 10 రూపాయలు దాచుకున్నాను, ఎగ్గొట్టేశారు. ఎందుకు ఎగ్గొట్టేశారు? నీ కష్టార్జితం ఎందుకు పోయింది? మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా అర్థమైందా? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని, దేవుని మాట కాదా, దేవుని విశ్వాసం ఇచ్చిన వారికి ఏం జరగాలి? చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవించాలి. నీ కష్టార్జితం అన్యుల పాలు కాకూడదు. మరి ఎందుకు అన్యుల పాలయ్యింది? ఎవరికైనా అలా జరిగితే ఆలోచించాలో వద్దా? వాళ్ళు ఎగ్గొట్టేశారండి, వాళ్ళు మంచోళ్ళు కాదన్న సంగతి నిజమే, కానీ నీదెందుకు పోయింది? నీది పోకూడదు కదా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదా. ఎందుకు పోయింది అంటే ఎక్కడో నువ్వు దేవునికి ఇష్టంగా లేవు గనుక సిల్లి సంచిలో వేసినట్టు పోయింది. పరసక అన్నం ఉందనుకోండి, అందులో ఏం పెట్టినా ఉంటాయా పోతాయా? గట్టిగా చెప్పండి. మరి పరసక అన్నం ఎవరు పెట్టారు? డిజైన్ బాగుంటుంది, నువ్వే పెట్టుకున్నావు, ఫ్యాంట కన్నాలు ఇట్టి వేసుకున్నట్టు. అవునా? నీ పరస కన్నానికి కారణం నువ్వే, నీ నష్టానికి కారణం నువ్వే, నీ కష్టానికి కారణం నువ్వే, నీ శ్రమకు కారణం నువ్వే. ఇప్పుడు ఏం చేయాలి? గర్వము విడిచిపెట్టాలి. తర్వాత మాట ఏంటి చెప్పండి?
అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడలా అలాగే చెప్తారండి పాస్టర్ గారు, మనం అంటే కడుపు మంట. ఎప్పుడు మీరు దీవించబడతారు, ఎప్పుడు ఆశీర్వదించబడతారు, మీరు ఎలా ఉన్నా దేవుడు దీవించేస్తాడు అని చెప్పడేంటండి ఈయన? ఇలాంటి మంచి మాటలు రావా ఆయనకి? రావా అండి? నాకు మీరు చెప్పండి, వస్తాయా రావా? నిజంగా నువ్వు భక్తిగా ఉంటే ఆశీర్వాదం అంతా నీ ఇంటే ఉంటుంది. దీవించడం కంటే మించింది ఏముందండి? డ్రమ్ అడుగునకి అన్నం పెట్టేయమ్మా, నీకేం భయం లేదు, కొలాయి కింద పెట్టినా నిండిపోతాను దీవించినా నేను. డ్రమ్ అడుగునకి అన్నం పెట్టేసి నువ్వు కొలాయి కింద పెడితే దేవుడు నీకు తోడై ఉంటాడు, నువ్వు ట్యాప్ ఇప్పే మొత్తం నిండిపోద్ది. ట్యాంకులో నీళ్ళు ఖాళీ అయిపోయినాయి, డ్రమ్ము నిండదు. ఎందుకు? అంతకన్నా ఉంది కిందనే. నేనేమన్నాను ముందు? నీ కన్నాలు, నీ బలహీనతలు, నీ నోటులు, నువ్వు ఎక్కడైతే దేవుని వ్యతిరేకంగా ఉన్నావో దిద్దుకో. అప్పుడేమవుద్దంటే సమాధానమైన ఆశీర్వాదం నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఇప్పుడు ఏడవకూడదంటే ఏం చేయాలి? గర్వాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెరూషలేము కోసం యేసయ్య ఏడవకూడదంటే యెరూషలేము ఏం చేయాలి? సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోవాలి. ఇర్మీయా ప్రవక్త ఏడవకూడదంటే ఏం చేయాలి? అయ్యా మేము గర్వాన్ని విడిచిపెట్టేస్తామయ్యా అంటే ఇప్పుడు దేవునికి ఏది ఇష్టం లేదు? గర్వం ఇష్టం లేదు, అహంకారం ఇష్టం లేదు, మాట విననితనం ఇష్టం లేదు, మార్చుకోని బ్రతికిష్టం లేదు, దుర్మార్గత ఇష్టం లేదు. అవన్నీ ఇష్టం లేదని తెలిసినా కూడా మనం ఏం చేస్తున్నాం మరి? ఓ చోట మీటింగ్కి వెళ్తే మీరు ఎలాగన్నా తినాలండి అన్నారు. నన్ను ఏమన్నారు? జనరల్గా వాళ్ళు ఎప్పుడు పిలిచి చెప్తాను, బాబు నేను ఏం తిన్నమ్మా, నా కోసం ఏం చేయకండి అని చెప్పేస్తాను ఎవరైనా పిలిస్తే. అబ్బాయి లేదండి మీరు ఎలాగన్నా తినాలండి, ఎలాగన్నా కొర్రమేన్లు వేపుడు, బొమ్మిడాయల పులుసు, పీతల బిర్యానీ, మాంసం గోంగూర, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ జాయింట్లు అన్నీ చేశారు. చూడగానే ఎంత సంతోషంగా ఉంటుందో, నా వెనకాల తేజ ఉంటే ఎంత బాగుందో అనుకున్నాను నేను. లేడు. మరి ఏం చేయాలి చెప్పండి? అన్నీ చక్కగా టేబుల్ మీద సెట్ చేశారు. అవన్నీ ఐస్ క్రీమ్ పెట్టారు, ఫ్రూట్ సలాడ్స్ పెట్టారు. అవన్నీ చూశాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పి ఒక గ్లాస్ మజ్జిగ దాగి వచ్చేసాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది సంతోషం నాకు? ఏది సంతోషం? నేను తినగలిగేది నాకు పెట్టాలి తప్ప మీకు ఏం వంట వచ్చు, నా వంకెట్టుకొని ఏం వండుకొని తినేద్దామంటే ఎలాగా? నా వంక పెట్టుకొని మీరందరూ వండుకొని తినేస్తే అది నాకు సంతోషం కాదు. నేనేం తింటానో అది పెట్టాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనిషిగా నా ఇష్టం లేదే నేను తినలేనే, నాకు నచ్చదు నువ్వు పెడితే నాకు కుదరదే. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇది అర్థమయ్యేలా చెప్తున్నానంటే మనిషిగా నాకే కొన్ని పద్ధతులు ఉన్నాయి, మరి దేవుడికి ఉండవా? గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి దేవునికి ఇష్టమైనది మనం పెట్టాలా వద్దా? మరి ఏంటి గుత్తొంకాయ కూర దేవుడికి ఇష్టమా? పప్పు దేవునికి ఇష్టమా? దేవునికి నువ్వు పెట్టే తిండక్కర్లేదమ్మా, దేవునికి నీ బుద్ధి మార్చుకుంటే ఇష్టం. దేవునికి స్తోత్రం. నేను ఆకలి కొనినను నీతో చెప్పను అన్నాడా లేదా? ఎక్కడన్నాడు? విన్నావా? ఎక్కడ అన్నాడండి? ఎక్కడో కానీ బైబిల్లో అన్నాడండి అయ్యగారు. అది మీకు తెలుసు కదా, నువ్వు సరి చూపించండి చూడండి. అయితే ఆయన ఆకలేసినా నీకు చెప్పనన్నాడండి. మనం లేఖనంలో చూద్దాం. 50వ కీర్తన గ్రంథము 50వ కీర్తన 12వ వచనం. లోకము దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి కొనినను నీతో చెప్పను. చెప్తాడా చెప్పడా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆకలి కొనినను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతులు నీ మ్రొక్కుబళ్ళు చెల్లించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు కోస్తే సంతోషమా? బలమైన ఆహారాలు పెడితే సంతోషమా? కాదు. దేవునికి స్తుతియాగము చెల్లించు. దేవునికి స్తోత్రం. నోరు తెరిచి చెప్పండి ఒకసారి. అది ఆయనకి ఇష్టం. ఏది ఇష్టం? నోరు తెరిచి దేవా ఇంత ఎండ కాస్తుందా, మాకు వడగాల్పు తగలనందుకు వందనండి ఆయన. స్తోత్రం చెప్పుకోండి. అలా ఎండలోకి వెళ్ళొచ్చి పడిపోయారంట ఆయన. రాయరాలు సిలిండ్ బాటిల్ పెట్టుకున్నారంట ఆయన. ఈ వారం అంతా ఎండలో తిరిగినా మేము ఒక్క బాటిల్ పెట్టుకోలేనిది నీకు వందనాలు. దేవుని స్తోత్రం చెప్పండి. అలా చెప్పాలా వద్దా? పెళ్ళిళ్ళకి వెళ్ళి వచ్చావు నాయన నీకు వందనాలు. వరుసగా 3 రోజులు బిర్యానీ తిన్నా ఏడు చేయలేదు బాబు నీకు వందనాలు చెప్పాలండి.
స్తుతియాగం అంటే దేవుడు చేసిన మేళ్లకు నోరు తెరిచి చెప్పడం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన పెళ్ళికి అందరూ వచ్చారు. నేను సండే స్కూల్ రిట్రీట్ జరిగింది పెనుగొల్లులో. మన సంఘంలోంచి బిడ్డలు తీసుకెళ్ళాం, పెదగుంబలూరు నుంచి తీసుకెళ్ళాం, వాకపాడు నుంచి తీసుకెళ్ళాం, బంగారుపాలెని తీసుకెళ్ళాం, పెనుగొల్లు పులపర్తిని తీసుకెళ్ళాం, కరివాలపల్లిని తీసుకెళ్ళాం. చిన్న చిన్న పిల్లలందరూ 150 మంది దాకా కూర్చున్నారు. 5 టీచర్లు, వాళ్ళకు తోడు మళ్ళీ 6 పాస్టర్ గారు, నేను కూడా మధ్యలో ఎలా అవుతుందో చెల్లి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూసాం? వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయేదాకా. ఎక్కడికి వెళ్ళిపోయేదాకా? ఇళ్ళకి వెళ్ళిపోయేదాకా. ఆ వచ్చిన పిల్లలకి మాటిమాటికి తాగడానికి, మాటిమాటికి తినడానికి. అందులో ఇద్దరు బయటకు వెళ్ళిపోయి ఆ కిల్లి కొడుదరు కొనుక్కుంటున్నారు. నేను ఎవరో ఎక్కడికి వచ్చారంటే పప్పలు కొనుక్కోడానికి వచ్చామండి. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? వీళ్ళు ఎక్కడున్నా పప్పలు కొనుక్కుని బ్యాచ్. వద్దురా లోపల పోదండిరా, బోల్డ్ పప్పలు పెట్టిస్తాం మీకు. వాళ్ళకి మళ్ళీ చక్కగా తాగడానికి డ్రింకులు, బిస్కెట్లు, బిళ్ళలు, బిర్యానీలు, కోడిగుడ్లు అలాగ అన్నీ పెట్టించి సాయంకాలం మళ్ళా ఇంటికి వాళ్ళు వెళ్ళేదాకా, బాబు ఆటో వెళ్ళిందా, పిల్లలు ఇంటికి వెళ్ళారా, ఎవడో కక్కోలేదు కదా, ఎవరికి కళ్ళు తిరిగిపోలేదు కదా. సాయంకాలం రాత్రి 10 గంటల ప్రభువా చక్కగా జరిగించినందుకు నీకు వందనాలయ. దేవుని స్తోత్రం. రామచంద్రపాలెం నుంచి ప్రైజ్ వచ్చేసింది ఆటోలని. అక్కడి నుంచి 20 మంది పిల్లలు వచ్చారు. రాయే బాబు ఇంటికాడు ఉండేదానంటే ఆటో వెళ్ళిపోతుంది, అక్కలతో వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది అది. అసలే ఎర్రొంటి పిల్ల తిరిగి ఎక్కడ పడిపోద్దని మళ్ళీ బెంగ. సాయంకాలం ఫోన్ చేసి, అమ్మా నీ కూతురు బాగుందా అంటే, స్నానం చేసేసింది, అడిగి తినేసింది, పడుకుంటుంది అంటే, దేవానికి స్తోత్రం అయ్యా. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ వెళ్తా బండి మీద పడిపోయారంటే మనకేం మన సంబంధం లేదు. వెళ్ళేటప్పుడు పడిపోతే మనం ఏం చేస్తాం? వచ్చినప్పుడు పడిపోతే మనకు బాధ, కానీ పోయేటప్పుడు పడిపోతే మనకేం పని? వచ్చినప్పుడే కాదు, ఇంటికి వెళ్ళేదాకా ఏం చేయాలి దయారత్నం? వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళాక ప్రభువా ఇంటికి చేర్చినందుకు నీకు వందనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవునికి ఇష్టం అండి. వంకాయలు, బెండకాయలు, పులుసులు కాదు. దేవునికి ప్రతిదానిని బట్టి ఏం చేయాలి? స్తుతియాగము చెల్లించాలి. ఇంకా స్తుతియాగము చెల్లించు. రెండోది ఏంటి? మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించు. మొక్కుబళ్ళు అంటే అర్థం ఏంటి? మా ఆయన తీసుకొచ్చి గుండు కొట్టించేస్తాను. ఇలాంటి మొక్కుబళ్ళు చాలా మొక్కుంటావు. నువ్వు గుండు కొట్టుకున్నావు బాగు, నా ఆయన తీసుకెళ్ళి కొట్టించేస్తాను గుండు. కార్యాలు జరగకముందు దేవుని దగ్గర మాట చెప్పాలి. ప్రభువా ఈ కార్యం జరిగిస్తే మేము ఫలానా పని చేస్తామయ్యా, ఈ కార్యం జరిగిస్తే మేము ఫలానా కార్యం చేస్తామయ్యా, నీ సేవ కోసం ఫలానా చేస్తాం, మందిరానికి ఫలానా చేస్తాం అని దేవుని దగ్గర మొక్కుబడి మొక్కుకోవాలి. అప్పుడు నీ పని జరుగుతుంది, ఖర్చులో ఖర్చు అనుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కనుక ప్రియులారా, నేను ఊరికనే చెప్తున్నాను మీకు. యెరూషలేమును చూసి యేసయ్య ఏడ్చాడు, మారని ప్రజలను చూసి ఇర్మియా ఏడ్చాడు, జరిగిపోతున్న నాశనాన్ని చూసి ఎలీషా ఏడ్చాడు, మారని సంఘాన్ని చూసి పౌలు ఏడ్చాడు. ఇవన్నీ చెప్పడానికి టైం లేదు. ఏడిస్తే కలిగేది అప్పుడప్పుడు ఏమంటాం? నా ఏడుపాడి తగిలేదా? ఆడపిల్ల ఇంట్లో ఏడిస్తే ఏమంటాం? ఆదివారం పూట ఏడుస్తున్నావేటే బాబు, లచ్చివారం పూట ఏడుస్తున్నావేటే బాబు, శుక్రవారం పూట ఏడుస్తున్నావేటే బాబు, ఏడుపు మాకు తగిలేస్తుంది, ఏడకే తల్లి అంటామా లేదా? ఏడిస్తే ఏమవుద్ది? ఏడుపు తగిలేస్తుంది అంటాం. ఆడపిల్ల కోడిపిల్ల ఏడిస్తేనే ఏడుపు తగిలేస్తే, రాత్రి తీతు కరుస్తుంది ఇంటి మీద ఏం చేస్తాం? మన ఇంటి మీద 3 సార్లు తీటికి అటు ఇటు అరుస్తుంది అనుకోండి, తిట్టేసుకోరు, ఊసేయరు, గుడ ముడేసేయరు, పొయ్యిలో ఏదో వేసేయరు. అది ఏదో పాపం దాని గుడ్లు ఎవడో తినేస్తాను కంగారు పడి అదే ఏడుస్తూ ఉంటే, దాన్ని ఏడిపోయి నీకు తగిలేస్తున్నావు, నువ్వు కంగారు పడిపోతున్నావు కదా. మరి దేవుడు ఏడిస్తే తగలదు. కుక్క మన ఇంటి ముందుకు వచ్చి ఏడుతుంది అనుకోండి, ఎక్కడికి వచ్చి అంటుంది అనుకోండి, ఏం చేస్తారు ఇప్పుడు? కుక్క ఏడిస్తే మా ఐదారు కుక్క ఇక్కడికి వచ్చి ఏడుతుంది. బెంగ ఏంటి? ఏదో అయిపోద్దని మనకి. కుక్కలు ఏడుస్తున్నా, కోళ్ళు ఏడుస్తున్నా, తీతుకులు ఏడుస్తున్నా తగలవు. ఎవరు ఏడితే తగులుతుంది? దేవుడు ఏడిస్తే తగిలేస్తుందండి. నేనేమంటానంటే, నిన్ను చూసి దేవుడు ఏడవకుండా జాగ్రత్త పడాలి. నిన్ను చూసి ప్రభు సంతోషపడాలి, నిన్ను చూసి ప్రభు ఆనందపడాలి. నన్ను చూస్తే నా ప్రభువుకు ముచ్చట పుట్టించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సులమితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహనీయము నాటకం అంత వింతైనదా అన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘాన్ని చూస్తే ముచ్చట పుట్టిస్తుంది. సంఘం ఎలా కనిపిస్తుంది అంటే చాలా అందంగా కనిపిస్తుంది, లోటు లేకుండా కనిపిస్తుంది, ఎదిగిన చేనులా కనబడుతుంది, ఫలించిన మొక్కలా కనబడుతుంది, అందమైన తోటలా కనబడుతుంది, నీరు నిండా ఉండిన చెరువులా కనబడుతుంది. బోల్డు పోలుకలు ఉన్నాయి. మనం ఎలా కనబడుతున్నాం? బీటలు వేసిన పొలంలా కనబడుతున్నాం. ఎలాగా? ఆకులన్నీ రాలిపోయిన చెట్టులా కనబడుతున్నాం, బక్క సిక్కిపోయిన ఆవులా కనబడుతున్నాం. పశువులు చూలు కడితే సంతోషం, చెట్లు కాస్తే సంతోషం, పొలాలు పండితే సంతోషం, పిల్లలు పాస్ అయితే సంతోషం. అవునా?
మరి మనం కూడా భక్తిలో బలంగా ఉంటే దేవునికి సంతోషం. ఏం పడదాం? దేవుడు సంతోషపడేలా భక్తిలో పెరుగుదామా? ఆయన సంతోషంతో మనకేం పని అండి? ఏడిపిద్దాం అందామా? యేసయ్యని ఏడిపిద్దామా? సంతోషపరుద్దామా? ఆయన సంతోషిస్తే ఆ మంచి దేశంలో ప్రవేశపెడతాడు. ఆయన ఏడిస్తే ఏమైపోతాం మనం? చెప్పండి. శత్రువు నీ చుట్టూ గట్టి ముట్టడి వేసి నీలో రాతి మీద రాయి నిలవకుండా నిన్ను నీ పిల్లలతో నేల గలిపే దినములు వస్తున్నాయి అన్నాడు. ఎంత కఠినమో ఆలోచించండి. మనం బాగోవాలంటే ప్రభువు మన యందు సంతోషించాలి. ఆశపడదాం. మన జీవితాలు చాలా చిన్నవి. ఉద్ధరించేసేంత భక్తి ఎలాగా చేయలేం. మనకు తగ్గినట్టుగా, మన జీవితానికి తగ్గట్టుగా దుర్మార్గకు దూరంగా ఉందాం. అహంకారాన్ని విడిచిపెడదాం. చెడుతనాన్ని మార్చుకుందాం. మొక్కుబళ్ళు చెల్లిద్దాం. కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. యేసు పోలికల్లోనికి మార్చబడదాం. అది చూడగానే దేవుడు సంతోషపడిపోతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. అసలు మన పిల్లలు మనలాగే ఉంటే ఎంత సంతోషమో. సంతోషపడ్డండి. మనలో ఆయన పోలికలు, మనలో ఆయన లక్షణాలు, ఆయన మాట్లాడినట్టు మాట్లాడడం, ఆయన పలికినట్టు పలకడం, ఆయన నడిచినట్టు నడవడం చూస్తే దీవించడా, దీవించకుండా వదిలేస్తాడా? కానీ మనం ఏమంటున్నాం? పోలికలు, లక్షణాలు, గుణాలన్నీ దెయ్యానివి. దేవా నన్ను ఎందుకు దీవించలేదు అన్నాం. ఎందుకు దీవించాలి అసలు? దేవుడు ఎందుకు దీవించాలి? కనుక ప్రియులారా, ప్రియమైన పిల్లల వలె ఆయన పోలి నడుచుకుందాం. దేవుని స్తోత్రం కలిగినగాక. అలాంటి కృప దేవుడు మనందరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోండి. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం త్వరగా ప్రభు సన్నిధిలో. ఆయన పాదాలు పట్టుకుందాం. నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. యెరూషలేమా, ఈ రోజైనా నువ్వు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే ఎంత మేలు. అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. సమాధానం లేని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయి. నాశనము, శ్రమ, కష్టము, కరువు నీ మీదకి రాబోతుంది. అవి నీకు కనబడలేదు. దాన్ని చూస్తే నువ్వేమైపోతావు? దుఃఖం కలుగుతుంది. ప్రభు నిన్ను గూర్చి దుఃఖపడాలా, నిన్ను గూర్చి బాధపడాలా, నిన్ను గూర్చి సంతోషించాలా నీ చేతుల్లోనే ఉంది. ఆయన పాదాలకు అప్పగించుకుందాం. ప్రభు కనికరం మన జీవితాల్లో కొనసాగాలని, దొరకాలని, విస్తరించాలని ఆశపడదాం. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల నీ పాదాల చెంత ఈ మధ్యాహ్నపు వేళ ఈ ధ్యానము మీకు ప్రియమైనదిగా ఉండనీయండి. మా హృదయాల్లో ఫలింపచేయండి. మీ చిత్తము చేయుటకు, నేను స్తుతించుటకు, మహిమపరచుటకు కృపగల కార్యం చేయండి. మా కన్న తండ్రి, ఎక్కడ మా జీవితాల్లో మీకు ఇష్టము లేని కార్యాలు, నచ్చని కార్యాలు, నేను ఆయాసపరిచే కార్యాలు, బాధపరిచే కార్యాలు ఉన్నాయో అటువన్నిటినీ దూరపరచండి. మేలుతో, నెమ్మదితో నింపి మా జీవితాలను క్షేమంగా చేయమని, ఈ మాటలు ఫలింప చేయమని, వెనక సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.